హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 81. నారాయణ సూక్తము మంత్రపుష్పంలో జీవుని ఆత్మస్థానము హృదయ కుహరం అని చెప్పుకున్నాం. పద్మకోశ ప్రతీకాశగం అని వర్ణించింది. సుషుమ్నా నాడి అనున్నది శరీరమందలి ఇతర నాడుల వలె నాడి కాదు. అది ఒక రకమైన తేజస్సు, చైతన్యము, చేతనారూపమైన చిచ్చక్తి. చిచ్చక్తి చేతనారూప నమ్ములు మనకు సులభగ్రాహ్యము. సులభగ్రాహ్యము కొరకు నాడిగా చెప్పబడినది. అది ఇతర నాడుల వలె కనపడినది కాదు. హృదయాకాశము నుండి సహస్రారమునకు జీవుడు సుషుమ్నా వెంట పయనించాలి. అంతర్జీవుడు బ్రహ్మ అయిపోతాడు. ఇది జీవన్ముక్తి. ఉపాసకుడు తన హృదయమునందు తన ఉపాసనా దైవతమును ధ్యానించును. ఉపాసనా దైవతము జీవుని సహస్రారమునకు చేర్చి బ్రహ్మైక్యమును పొందించగలదు. అంతర్శక్తి కలిగిన దైవతమునే మనం ఉపాసించవలెను. కుండలిని చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తిని జాగృతం చేయాలి. మనస్సును ఏకాగ్రం చేసి పరమేశ్వరి యందు లయం చేసినచో కుండలిని శక్తి ప్రకోచింపబడి ఊర్ధ్వగమనం చేసి సహస్రారాన్ని చేరుతుంది. జడమయమైన శరీరంలో ఉన్న కుండలిని శక్తిని అంటే చైతన్య శక్తి జాగృతం చేసి సహస్రారంలోని పరమాత్మలో లీనం చేయాలి. అంతవరకు అది నిద్రలో ఉంటుంది. స్వాదిష్టాన మరిపూరక అనాహత చక్రములలో విష్ణుగ్రంథి ఉంది. విశుద్ధ చక్రములో బ్రహ్మగ్రంథి ఆకాశము. ఆజ్ఞాచక్రమునందు రుద్రగంధి మనస్సు పరమేశ్వరి స్థానం. సహస్రారమునందు ఆత్మ మనసస్తు పరా మనస్సునకు పైన ఉన్నది సహస్రారం. సహస్రారంలో చేరునంత వరకు కుండలిని శక్తి జీవశక్తి. సహస్రారం చేరిన తర్వాత అది శివశక్తిగా అయిపోతుంది. శివశక్తి అయిపోతుంది. స్వస్తి.